నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సార్ ఒళ్ళు అనేది చాలా మందికి ఒబెసిటీ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. వయసుతో అస్సలు సంబంధం లేకుండా పోయింది. చిన్న చిన్న పిల్లలు బొద్దుగా ఉన్నారు, బాగున్నారు అని అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు బెంగపెట్టుకుంటూ ఉంటారు. అయ్య బాబోయ్! పిల్లలు ఇలా ఒళ్ళుతో ఉన్నారు. అందులో ఆడపిల్లలు వయసుకొచ్చిన ఆడపిల్లలు బొద్దుగా ఉన్నారంటే చాలా ఇబ్బంది కదా! అంటే అదేదో పెళ్ళవ్వదు అన్న విషయం కాదు. పీసీఓడి సమస్యల్లోకి దించొచ్చు, షుగర్‌లోకి దించొచ్చు. వేరియస్ ఇవి ఉన్నాయి. చాలా చాలా విషయాలున్నాయి. మరి ఈ ఒళ్ళు అనేది ఈ మధ్య కాలంలో ఎందుకని ఇంత ఇబ్బంది పెడుతోంది? ఆఫ్టర్ డెలివరీ కూడా ఆడవాళ్ళకి ఒళ్ళొచ్చేసిందండి డెలివరీ తర్వాత అనేవాళ్ళు ఉంటారు. కానీ పెద్ద పెద్ద హీరోయిన్‌లను చూస్తుంటే చక్కగా తీగల్లాగానే ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత కూడా. ఏమిటి ఎక్కడ లోపం జరుగుతోంది? మేము ఇంటి పని చేస్తున్నామండి, ఒళ్ళు మాత్రం అలాగే ఉందండి అని అంటుంటారు. సో అసలు ఈ ఒళ్ళుకి ముద్రలు ఏమైనా చెక్ పెట్టే పరిస్థితి ఉంటుందా? తగ్గే పరిస్థితి ఉన్నాయి కానీ చెప్పండి సార్. కొంచెం వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. రెండోది ఏంటంటే అసలు ఒళ్ళు కదపకుండా ఉంటే కూడా అలా చెప్తారు చెయ్యాలి. అవును. వాడెవడు చేస్తాడు, నేను కూర్చుంటానంటే కష్టం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక పని మనిషి మనం ఉన్నాం. మన ఇంట్లో పని మనిషి మనం ఉంటే ఎవరు లావుగా ఉంటారు, ఎవరు సన్నగా ఉంటారు మీకు తెలుసు. ఆరోగ్యంగా ఎవరు ఉంటారో, అనారోగ్యంగా ఎవరు ఉంటారో మనకు అర్థమైపోతుంది. అది సంగతి. ముద్రలో కూడా ఉంది ఒళ్ళుకి. అయితే జంక్ ఫుడ్ లాంటివి వీళ్ళంత మటుకు మానేస్తే మేలు. జంక్ ఫుడ్ అనేది డెఫినెట్ గా అసలు మానేయాలి. ఆ పట్టుదల ఉండాలి వాళ్ళ. మరి ఏం పర్లేదు ఒక్కసారి తిందామంటే మరి ఇంకేం చేయాలి. పిల్లల్ని అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి జంక్ ఫుడ్. అయితే మీరు అడిగిన దానికి ఒళ్ళుకి అంటే ఈ పంచభూతాలు బేసేసుకొని చెప్తాం మేము. అలాగే దాన్ని చూడండి. ఇప్పుడు 5 వేళ్ళు పంచభూతాలు అంటారు. అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఓకే. ఈ 5టిని భగవాన్ అంటారు నా దృష్టిలో. బా అంటే భూమి, గా అంటే గగనం, ఆకాశం, గగనం, వా అంటే వాయువు, వాయు అంటే నీరు ప్లస్ అగ్ని, 5 వచ్చేస్తాయి. అందుకే భగవాన్ అంటే పంచభూతాలు భగవాన్. అదే ఆయుర్వేద వాళ్ళు అయితే ఏంటి, త్రిదోషాలు, వాతం, పిత్తం, కఫం. అదే ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు మిషన్ మీద, పారామీటర్ ప్రకారం తీస్తారు. ఇక అందులో తప్పు చూపిస్తే అందులో బాగుంటే నీకేం లేదా అది బాగానే ఉంది అనే ఒట్టి టాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు. అలా రకాలు ఉంటాయి కదా. అవునండి. అయితే ఈ బేస్ చేసేది మన బాడీకి 5 ఎలిమెంట్స్ కి తగ్గట్టుగా, దాని తగ్గట్టే తయారైంది శరీరం. అగ్ని బాడీలో అన్నీ ఉంటాయి. 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా అగ్నితత్వం కడుపులో ఉంటుంది, ఎటువంటిదైనా అరగొట్టిస్తుంది. జలతత్వం కంఠంలో ఉంటుంది కదా, అలా ఏదైనా నీరు ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది. అలాగా ఇప్పుడు మనం చెప్పేది ఒళ్ళు రావడం. ఒళ్ళు అంటే ఎనీథింగ్ సాలిడ్, అంటే పృథ్వీ తత్వం. పృథ్వీ భూమి గట్టిగా ఉంటుంది కదా. సో ఎనీథింగ్ దట్ యు టచ్ అండ్ ఫీల్ ఈజ్ ఆల్ ద పృథ్వీ ఎలిమెంట్. సో ఈ పృథ్వీ తత్వంలో లోపం ఉంటేనే మనకి ఒళ్ళు రావడం కానీ ఒళ్ళు తగ్గడం కానీ జరుగుతుంది. పృథ్వీ తత్వంలో లోపం ఎందుకు వస్తోంది అంటే మళ్ళీ ఇందాక డిస్కస్ చేసినట్టు జంక్ ఫుడ్స్ చాలా అయిపోతున్నాయి. మీరు అన్నారు కదా సినిమా యాక్టర్స్ ఎందుకు అంత స్లిమ్ గా ఉంటున్నారు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉంటారు. వాళ్ళకి ఒక అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళు చెప్పిందే తింటారు. కాబట్టి జంక్ ఫుడ్ అనేది వాళ్ళు మైనస్ కాదు, నెగిటివ్ లో ఉంటుంది. వాళ్ళకి కంప్లీట్ హెల్త్ మీద కాన్షియస్ ఉంటుంది. వర్కౌట్స్ లో కూడా ఉంటారు. వర్కౌట్ ప్రతి రోజు వాళ్ళు యోగా కానీ జిమ్ కానీ రెండు కూడా చేసే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ చేస్తూ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా స్లిమ్, బ్యూటీ, హెల్త్ అన్ని వచ్చేస్తాయి. సో మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఆ కాన్షియస్నెస్ లేదు, బాడీ మీద కాన్షియస్నెస్ లేదు, ఎంతసేపు వేరే వాటి మీద. డబ్బు ఎలా సంపాదించాలి అనేది అందరికి. సినిమా యాక్టర్స్ కి ఏంటంటే అందంగా కనపడాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేసుకుని హెల్దీగా ఉండగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఓన్లీ డబ్బు మీదే పడుతున్నారు కానీ మిగతావి వదిలేస్తున్నారు. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఎంత అయిపోయిందంటే విపరీతమైన బుక్స్, విపరీతమైన సబ్జెక్టు, అదంతా చదువుతూ అస్సలు సీట్ లో నుంచి లేవడానికి కూడా ఆడుకోవడానికి ఎక్కడ ఉంది? గ్రౌండ్ లో ఉన్న స్కూల్స్ ఏవి అసలు గాలికి గాని ఎండకి గాని ఎక్స్పోజర్ లేదు. సో వాళ్ళు తిన్నవన్నీ వాళ్ళకి వంట పట్టట్లేదు. అదేమవుతోంది, ఇప్పుడు మనం తిన్నవన్నీ కూడా మన శరీరం అబ్జార్బ్ చేసుకుంటేనే మనకి హెల్దీగా ఉంటాం. ఎక్కడైనా లోపం ఉంది అంటే డెఫిషియన్సీ, ఏదో డెఫిషియన్సీ వల్లే ఈ సమస్యలు. ఏ సమస్య వచ్చినా సమ్ డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు. ఈ ఒళ్ళు రావడం కూడా అబ్జార్ప్షన్ కేపబిలిటీ లేదు. ఈ పృథ్వీ తత్వానికి అబ్జార్ప్షన్ కేపబిలిటీ ఉండాలి. అది లేకపోవడం వల్ల మనం తిన్నవి తిన్నట్టు వెళ్ళిపోతున్నాయి ఎక్స్క్రీషన్ లో. సో అది అబ్జార్బ్ అవ్వాలి అంటే పృథ్వీ తత్వాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి.
సో పృథ్వీ తత్వాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఐదర్ ఈ ఫింగర్ ని, ఇది పృథ్వీ తత్వం అన్నాం, ఉంగరం వేలు. సో ఈ ఉంగరం వేలుని యూస్ చేయాలి మనము ఎక్కువ శరీరం ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేస్తే పని చేయదు, వాళ్ళకి తగ్గించేయాలి, పృథ్వీ తత్వం తగ్గించాలి, సాలిడ్ తగ్గిపోవాలి వాళ్ళకి. కాబట్టి ఈ వేలుని, ఏ వేలైనా తగ్గాలి అంటే ఆ వేలుని మడిచేయాలి. మడిచేసి ఏ వేలుకైనా మనకి బటన వేలు సపోర్ట్ ఉండాల్సిందే. ఈ బటన వేలు అనేది అగ్నితత్వం. దేనికైనా ఏ పని స్టార్ట్ చేయాలన్నా మనం దీపం వెలిగించి స్టార్ట్ చేస్తామా, ఫైర్ కావాలి. సో ఇది ఫైర్ ఎలిమెంట్. ఈ ఫైర్ ఎలిమెంట్ తోటి మనం ఆజ్యం పోస్తూ ఈ పృథ్వీ తత్వాన్ని తగ్గించమని చెప్తున్నాం. అంటే ఇలా పెట్టుకొని కూర్చోవాలి. అంటే ఈ కింద ఇది టచ్ అవ్వాలంటే అవసరం లేదు, జస్ట్ బెండ్ చేస్తే చాలు. బెండ్ చేసి దాన్ని, అది ఓపెన్ అయిపోకుండా ఇది సపోర్ట్ ఇస్తే చాలు. ఇలా పెట్టి కూర్చోకూడదు. అరచేతులు ఎప్పుడైనా ఆకాశం వైపు తిప్పాలి, 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకోవాలి. కొంతమంది ముద్రలు అంటే చక్కగా మఠం వేసుకుని కూర్చుంటారు, పద్మాసనం ఇలా పెట్టి చేస్తారు. అన్ని ఫొటోస్ లో మీకు ఇలాగే పెట్టి ఉంటాయి. ఇలా చేస్తే థెరపీ పర్పస్ గా పనిచేయదండి. సో శరీరానికి కొంచెం దగ్గరగానే ఉండాలి చేతులు. ఎందుకు అంటే సర్క్యులేషన్ జరుగుతుంది, వేళ్లలో నుంచి ఎనర్జీ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. రీసైకిల్ చేయాలి అంటే ఆ ఎనర్జీని మనం రీసైకిల్ చేసే మెథడ్ ఇది. సో ఇలా పెట్టుకుని మనకు దగ్గరగా ఉంటే మన శరీరంలోకే మన ఎనర్జీ రీసైకిల్ అయ్యి సెట్ అవుతుంది ప్రాబ్లం. సో థెరపీ పర్పస్ గా వాడాలి అంటే ఇలాగే పెట్టుకోవాలి. మరీ లోపలికి పెట్టొద్దు, మరీ బయటికి పెట్టొద్దు. మోకాళ్ళకి దగ్గరలో ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోవాలండి. చేతులు శుభ్రంగా కడుక్కుని చేస్తే ముద్రలకి మంచిది. యోగాకి స్నానం చేసి చేయాలి. అలాగే ముద్రలకి కనీసం చేతులు కడుక్కుని చేయమంటాం. గోల్డ్ ఉండకూడదు, గోల్డ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే టచ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి గోరు టచ్ అవుతుంది. గోరు ఇట్స్ నైదర్ లివింగ్ నార్ నాన్ లివింగ్, మృతకణం కాదు, జీవకణం కాదు, హింసకలింగం లాగా ఉంటుంది. అందుకే కదా హిరణ్యకశిపుణ్ణి ఇలాగా చంపుతారు. అది కాబట్టి ఇలా పెట్టుకుని కూర్చోవాలన్నమాట. సో ఇలా పెట్టుకుని ఎవరైనా ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకుని వాళ్ళ సమస్య కండిషన్ బట్టి మేము చెప్తాము. 10 నిమిషాలు చేయాలా, 20 నిమిషాలు చేయాలా, 30 నిమిషాలు చేయాలా. వాళ్ళు ఆ కండిషన్ బట్టి అంతసేపు గనక కూర్చుంటే వాళ్ళు జిమ్కి వెళ్ళినట్టు, విపరీతమైన జాగింగ్ చేసినట్టు ఫలితం అండి. అంత చెమటలు పోసేసి మొత్తం కరిగిపోతుంది కొవ్వు. మీరు నమ్ముతారా? ఒక 1 to 3 months పట్టొచ్చు మినిమం. ఒక విషయం, బటన్ వేలు అగ్నితత్వం అనుకున్నాం, ఉంగరం వేలు పృథ్వీతత్వం అనుకున్నాం. ఇలా 2 కలపవచ్చు. ఇది పృథ్వీ ముద్ర, దీని పేరు వేరు. మళ్ళీ దీని పేరు వేరు. ఇది సూర్య ముద్ర, సన్. సూర్యుడు ఇది ఎప్పుడైతే పృథ్వీ తగ్గిపోతుందో వేడి పెరుగుతుంది బాడీలో. వేడి ఎప్పుడైతే పెరుగుతుందో కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కరిగిపోతుందో మనం తగ్గిపోతుంటాం బరువు. చూడండి, జస్ట్ ఒక 2 వేలు ఇలా పెట్టి ఇలా కూర్చుంటే లోపల ఎంత జరుగుతుందో చూడండి. అది కిందే కూర్చుని చేయాలా, కుర్చీలో కూర్చుని చేయాలా, పడుకుని చేయొచ్చా? అదే ఆలోచిస్తున్నా ఎప్పుడు అడుగుతారని. వాగ్దేవి అనుగ్రహం అడిగించింది. చెప్పండి సార్, ఎలా చేయొచ్చు? కుర్చీలో కూర్చోవచ్చు, కిందనే కూర్చోవచ్చు. కానీ కింద అంటే డైరెక్ట్ కాదు, కింద ఏదైనా మ్యాట్ వేసుకుని కూర్చోవచ్చు. ఓకే, ఒక షీట్ లాంటిది ఏదైనా ప్లాస్టిక్ దేనా. లేదు కుర్చీలో కూర్చుంటే కింద కాళ్ళ కింద ఒక చిన్న మ్యాటో దుప్పటో ఏదో వేసుకోవాలి. డైరెక్ట్ కాళ్ళు నేలకు తగలకూడదు. అలానే కాళ్ళు క్రాస్ చేయకూడదు. ఓకే, అలా రెండు పాదాలు నేల మీద ఉండాలి. నేల మీద పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఇలా పెట్టాలి, కానీ ఇలా పెడితే ఇలా పడిపోతుంది, ఇక్కడ బెండ్ అయిపోతుంది. ఆ సర్క్యులేషన్ ఉంటాయి, వేళలు నర్రలు ఉంటాయి సన్నగా. ఇవి మనం ఇలా అన్నప్పుడు సాగుతాయి, ఇలా పెట్టినప్పుడు బాగా నార్మల్. ఇలా అనగానే ఇక్కడ వెనక నరం సాగుతుంది. సాగినప్పుడు థిక్నెస్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఆ ఫ్లోటింగ్ తగ్గిపోతుంది. ఆ ఫ్లోటింగ్ తగ్గితే దానికి కావాల్సింది అందదు. అందక అక్కడ దానికి తగ్గ సమస్య వస్తుంది. ఆ సమస్య రాకుండా ఉండడానికి అలా చేస్తారు. పడుకునైనా చేయొచ్చా? పడుకుని బెడ్ రిడన్ పేషెంట్స్ ని చేయమంటారు. అందుకని ఇప్పుడు అసలు కంప్లీట్ గా పడుకుని ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేవాలి. ఫస్ట్ లేవాలి అంటే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి ముద్రలు చేపించలేము. సో ఫస్ట్ వాళ్ళని పడుకునే చేయమంటాం. ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది, వాళ్ళు కూర్చోగలుగుతారు. అప్పుడు ఎప్పుడైతే కూర్చోగలుగుతారో ఖచ్చితంగా కూర్చుని చేస్తేనే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎంత ఈ ప్రత్యేకించి వీటికి ఏమైనా టైమ్స్ ఉంటాయా? ఈ టైంలో చేయాలి, నడిచితో చేయకూడదు, పరిగెడుతూ చేయకూడదు. ఇప్పుడు అన్నం తినే పడుకొని తింటారు, ఎవడ మింగుడు పడదు కదా, మొగుడు కూడా అలాగే ఇది కూడా అంతే. నేను అడిగింది అదే ఇందాక మేడం చెప్పినట్టు బెడ్ రిడన్ కోసం. సో జనరల్ గా యోగా ఎప్పుడు చేయొచ్చో ముద్రలు అప్పుడే చేయొచ్చు. అంటే
ఫ్రెష్ గా ఉండాలి. పొద్దున లేవగానే బెస్ట్ టైం. మనకి పొద్దున కుదరని వాళ్ళు సాయంత్రం బెటర్ టైం. మధ్యాహ్నం, పొద్దున సాయంత్రం కూడా కుదరదు, మధ్యాహ్నం ఓకే టైం. సో ఈ 3 టైమ్స్ లో కూడా చేసుకోవచ్చు. తినక ముందే యోగా ఎప్పుడైతే యోగా చేసినట్టే తిన్నాక ఎనర్జీస్ అంతా మన డైజెషన్ మీద ఫోకస్ చేస్తాయి కాబట్టి మనకి ముద్రలు పనిచేయవు. సో ఎంటీ స్టమక్ లో ఉండి చేస్తే మొత్తం ఫోకస్ అంతా ఆ ఎనర్జీస్ మీదే ఉండి హీలింగ్ బాగా జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థైరాయిడ్ తో లేకపోతే ఒబెసిటీతో, డెఫినెట్ థైరాయిడ్ రిలేటెడే కదా ఒబెసిటీ అనేది, చాలా మట్టుకి దీని వల్లనే వస్తుంది. ఇక రకరకాల ఇష్యూస్ తో ఒబెసిటీ, లావ్ అయిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు డెఫినెట్ గా ఇది ఉపయోగపడాలి, ముద్ర అనేది తప్పకుండా. ఉపయోగపడాలి. వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా పర్టికులర్ గా ఈ సమస్యల గురించి తెలుసుకుంటున్నాం అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే వాటిని పరిశీలించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మీకు ఉపయోగపడేలాగా వీడియోస్ వస్తాయి, గమనించగలరు. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. థ్యాంక్స్. నమస్కారం. నమస్తే.